హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో కానీ మీ ఫొటోస్ కానీ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఫుల్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు kineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్లో 9:16 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేర్ ఐకాన్ ఉంది కదా, రౌండ్ సర్కిల్లో, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి సెకండ్ ఆప్షన్ ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో మీ ఇష్టం, మీరు ఎన్ని ఫొటోస్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ పర్పస్ ఒక 6 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచండి. సో ఫ్రెండ్స్, రెడ్ మార్క్ అనేది ఇలా వీడియో స్టార్టింగ్లో ఉంచండి. స్టార్టింగ్లో ఉంచి సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, ఫొటోస్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జీని ఇలా ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి, లైటింగ్ పిఎన్జీని. సో ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా ఇలా జూమ్ చేసేసుకొని సో మీరు ఇలా కిందికి సెట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని సో మనకు రైట్ సైడ్లో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఒపాసిటీ లెవెల్ అనేది ఒక 70% ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఈ లైటింగ్ పిఎన్జీని వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచి సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీకు హ్యాపీ బర్త్డేకు సంబంధించిన టెక్స్ట్ అయితే ఇస్తాను. సో దాన్ని కూడా సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా జూమ్ చేసేసుకోండి. సో జూమ్ చేసేసుకొని ఇలా కిందికి కిందికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ను కూడా సో వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచండి. సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక లైటింగ్ పార్టికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే మీరు మ్యూట్లో పెట్టేసేయండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ స్క్రీన్ అప్లై చేసేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాం కదా, ఆ ఫొటోస్కి ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే నెట్ అయితే ఆన్లో ఉంచండి. ఆన్లో ఉంచి ఇక్కడ గెట్ మోర్ పైన క్లిక్ చేయండి. మనకు స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోడర్న్ అండ్ సింపుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు లైట్ స్లైడర్ అనే ఆప్షన్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది సో ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, నాకైతే ఇక్కడ వచ్చేసింది లైట్ స్లైడర్ అని. దానిపైన క్లిక్ చేసి సో ఫోటో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేయండి. సో ఫోటో పైన ఇప్పుడు మనం యాడ్ చేయగానే ఎల్లో బార్డర్ అనేది వచ్చింది కదా, ఈ ఎల్లో బార్డర్ సైజ్ అనేది తగ్గించండి, ఒక 2 సెకండ్స్ పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ లైట్ స్లైడర్ అనే ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు 5th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఎల్లో బార్డర్ని అయితే సైజ్ తగ్గించేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ప్రతి ఫోటోకి కూడా అలాగే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. సో లైట్ స్లైడర్లోకి వెళ్ళండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో పైన వచ్చిన ఈ ఎల్లో బార్డర్ని అయితే సైజ్ తగ్గించేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇలా ప్రతి ఫోటోకి అయితే మీరు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి సో మళ్ళీ రెడ్ మార్క్ అనేది సో మళ్ళీ ఇలా మనకు ఫోటోకి మధ్యన ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి గెట్ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు వైప్ అనే ఆప్షన్ ఉంది కదా, వైప్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గ్లో లైన్ అనే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సో ఇది కూడా మీరు అయితే స్టోర్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వస్తే మనకు ఆ డౌన్లోడ్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నాకు ఇక్కడ చూసారు కదా గ్లో లైన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ సెకండ్స్ ఉంది కదా 2 seconds పెట్టేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ సెకండ్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ గ్లో లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఈ సెకండ్స్ అనేది 2 seconds పెట్టేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ప్రతి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇదే గ్లో లైన్ పైన క్లిక్ చేసుకొని సో మీకు ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ లెంత్ అనేది మనకు తగ్గుతుందనమాట. సో మీరు ఇప్పుడు ఈ వీడియో అనేది ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వచ్చేంత వరకు అయితే ప్రతి ఫోటో లెంత్ అయితే మీరు పెంచేసుకోండి కొద్దిగా ఇలా. సో ఇలా ప్రతి ఫోటో లెంత్ అయితే మీరు పెంచేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ప్రతి ఫోటో లెంత్ అయితే కొద్దిగా పెంచేసుకోండి. సో ఇలా పెంచేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని సో రైట్కి ఇచ్చేసి ఈ వైట్ బార్డర్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెడ్ మార్క్ అనేది మళ్ళీ వీడియో స్టార్టింగ్లో ఉంచి ఇప్పుడైతే మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి, ఆడియో బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన సాంగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేయగానే మనకు ఆ సాంగ్ అనేది ఆ వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను మీ ముందుకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైన యారో సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ బిట్ రేట్ అనేది 4 MBPS పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.